ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ తేజస్వి బొడ్చర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మాకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ తెలుసుకోబోతున్నాం. అదేంటంటే థైరాయిడ్ డిస్ఫంక్షన్. చాలా మంది ఆడవాళ్ళు థైరాయిడ్తో ఫేస్ చేస్తూనే ఉంటారు. కొంతమంది హైపోథైరాయిడిజం అంటారు, కొంతమంది హైపర్ థైరాయిడిజం అంటారు. అసలు థైరాయిడ్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి, దీనివల్ల మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈరోజు మనం క్లియర్ గా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరిలో థైరాయిడ్ గ్లాండ్ అనేది కామన్ గా ఉంటుంది. ఇది ఒక బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ అన్నమాట. మన నెక్ రీజన్ లో ఇలా ఉంటుంది బటర్ఫ్లై షేప్ లో. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుంది, మన బాడీని మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఇది T3 T4 అనే హార్మోన్స్ సెక్రెట్ చేస్తుంది. ఈ హార్మోన్ సెక్రెట్ అవ్వాలంటే బ్రెయిన్ నుంచి TSH అనే హార్మోన్ రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి TSH హార్మోన్ రెగ్యులేషన్ తో ఈ T3 T4 హార్మోన్స్ అనేటివి థైరాయిడ్ గ్లాండ్ సెక్రెట్ చేస్తుంది. ఈ హార్మోన్ సెక్రెట్ అయిన తర్వాత ఈ హార్మోన్స్ మన బాడీలో ఏం చేస్తాయి, మన బాడీని మొత్తం మెయింటైన్ చేస్తూ ఉంటాయి. మన బాడీలో మెటబాలిజం కానీ, అంటే అన్ని ఆర్గన్స్ ఎలా ఫంక్షన్ అవ్వాలి, ఏ ఆర్గన్స్ ఏ ఫంక్షన్ చేయాలి, ఇంకా మన రీప్రొడక్షన్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ఈ థైరాయిడ్ అనేది T3 T4 హార్మోన్స్ తక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని మనం హైపోథైరాయిడిజం అంటాం, లేదంటే ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది, దాన్ని మనం హైపర్ థైరాయిడిజం అంటాం. ఈ రెండు కండిషన్స్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ కి ఫేస్ చేయాల్సి వస్తుంది. హైపర్ గా ఉన్నా కూడా ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా హైపోగా ఉన్నా కూడా సింటమ్స్ అనేటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేయాలంటే మెయిన్ గా అయోడిన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అయోడిన్ హెల్ప్ తీసుకొని ఈ థైరాయిడ్ గ్లాండ్ ఈ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. కొంతమందిలో అయోడిన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు కూడా ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ కనిపిస్తుంది వాళ్ళు. కొంతమందిలో ఎలా ఉంటుందంటే ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ అనేది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనమాట. అంటే మన ఓన్ ఇమ్యూన్ సెల్స్ ఈ థైరాయిడ్ సెల్స్ ని యాంటీజెన్ సెల్స్ అంటే ఫారెన్ బాడీ సెల్స్ గా డిటెక్ట్ చేసి ఈ థైరాయిడ్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. దీని వల్ల కూడా వాళ్ళకి ఈ థైరాయిడ్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ అయోడిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు, నెక్స్ట్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటాం. ఈ రెండు విధాలుగా కూడా ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ కనిపిస్తుంది. కొంతమంది జెనెటిక్ గా కూడా కనిపిస్తుంది. అంటే మదర్ కి కానీ, ఫాదర్ కి కానీ ఇలా ఎవరికైనా థైరాయిడ్ ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి కూడా ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు కొన్ని ప్రాపర్ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్, అంటే సరిగ్గా నిద్ర లేకపోవడం, ఇంకా ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఒబేసిటీ కారణాల వల్ల కూడా మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి థైరాయిడ్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ ఎలాంటి కారణాల వల్ల అయినా కూడా ఈ థైరాయిడ్ అనేది సరిగ్గా పనిచేయనప్పుడు, లేదంటే ఎక్కువగా ఎక్సెసివ్ గా వర్క్ చేసినప్పుడు మాత్రమే ఈ హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అనేవి కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ కనిపిస్తే ఏమవుతుంది మన బాడీలో, ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి మనం తెలుసుకుందాం. ఇప్పుడు హైపోథైరాయిడిజం అంటే T3 T4 హార్మోన్స్ తక్కువగా ప్రొడ్యూస్ అవడం, అంటే థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోవడం. ఇలాంటి కండిషన్స్ లో ఏముంటుంది, వాళ్ళకి చాలా సిమ్టమ్స్ ఉంటాయి. మెయిన్ గా వాళ్ళకి బరువు పెరగడం, అంటే వాళ్ళు తక్కువ తిన్నప్పటికీ కూడా ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే మన బాడీలో మన మెటబాలిజం అనేది స్లోగా అయిపోతూ ఉంటాయి. మామూలుగా థైరాయిడ్ హార్మోన్స్ మన బాడీ మొత్తం కంట్రోల్ చేస్తుంది. కానీ ఇలా హైపోథైరాయిడిజం లో థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా సెక్రెట్ అవడం వల్ల మన బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువ అవుతుంది అనమాట. దీనివల్ల వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. ఇంకా చలికి తట్టుకోలేకపోవడం, చలిగా అనిపిస్తుంది అంటారు. ఇంకా వాళ్ళలో ఎలా ఉంటాయంటే డ్రై స్కిన్ అవ్వనివ్వండి, అంటే స్కిన్ మొత్తం డ్రైగా కనిపిస్తుంది. కొంతమందిలో డ్రై స్కిన్ తో పాటు నీరసంగా అనిపిస్తుంది. అంటే చిన్న మార్నింగ్ లేచినప్పటి నుంచి వాళ్ళకి నీరసంగా అనిపిస్తుంది, చికాగా ఎలాంటి వర్క్ చేయడానికి కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు. ఇలాంటివన్నీ మనం హైపోథైరాయిడిజం చూస్తుంటాం. ఈ హైపోథైరాయిడిజం మన ఫెర్టిలిటీ పైన ఎఫెక్ట్ చూపిస్తుందంటే ఈ హైపోథైరాయిడిజం కండిషన్స్ లో మెయిన్ గా వచ్చేసి పీరియడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. పీరియడ్ ప్రాబ్లమ్స్ ఎలా స్టార్ట్ అవుతాయంటే వీళ్ళలో ఇర్రెగ్యులర్ గా రావడం, అంటే కరెక్ట్ గా ఎవ్రీ మంత్ పీరియడ్స్ రాకపోవడం, లేదంటే పీరియడ్స్ వచ్చినా కూడా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం. ఎందుకంటే లాంగ్ గ్యాప్ వల్ల పీరియడ్స్ వస్తాయి కాబట్టి వీళ్ళలో ఎక్కువగా బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ హైపోథైరాయిడిజం కండిషన్ లో యాంగ్జైటీ ఉంటుంది. వాళ్ళు ప్రతిదానికి యాంగ్జైటీగా ఫీల్ అవుతుంటారు. నెక్స్ట్ వెయిట్ గెయినింగ్, అంటే వాళ్ళు తిన్నా తినకపోయినా కూడా కంప్లీట్ గా బాడీ అనేది ఫ్యాట్ స్టోరేజ్ మాత్రమే చేస్తూ ఉంటుంది, ఫ్యాట్ బర్నింగ్ ని చేయదనమాట. దీని వల్లనే వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. దీంతో పాటు వాళ్ళకి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, జుట్టు పల్చగా అయిపోవడం, లేదంటే జుట్టు రాలిపోవడం అంటే హైపోథైరాయిడిజం చూస్తూ ఉంటారు. దీంతో పాటు థైరాయిడ్ హార్మోన్స్ అంటే మన జాయింట్స్ పైన కూడా ఎఫెక్ట్ చూపించి ఇలా జాయింట్స్ పైన స్టార్ట్ అయ్యేలాగా చేస్తుంది. దాంతో పాటు హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో డ్రై స్కిన్ ఉంటుంది, స్కిన్ మొత్తం డ్రైగా ఉంటుంది, పొలుసులుగా వస్తూ ఉంటుంది. వాళ్ళలో ఈజీగా స్కిన్ అనేది ఇన్ఫెక్షన్ కి గురవుతూ ఉంటుంది వీళ్ళలో. దాంతో పాటు వీళ్ళకి రోజు మొత్తం నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, దాన్ని మనం ఫ్యాటిక్ అంటూ ఉంటాం. ఇవే కాకుండా వీళ్ళకి పీరియడ్ సమస్యలు ఎలా ఉంటాయంటే మెయిన్ గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ మంత్ పీరియడ్ రాకపోవడం. ఇర్రెగ్యులారిటీస్ రెండు విధాలుగా ఉంటాయి, పీరియడ్ రాకపోవడం, లేదంటే హెవీగా బ్లీడ్ అవ్వడం. ఇలా ఎక్కువ రోజులు హెవీగా బ్లీడ్ అవడం వల్ల వాళ్ళకి అనీమియా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. దీని వల్లనే అనీమియా వల్లనే వాళ్ళకి నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళకి పీరియడ్స్ సమయంలో ఆ ఎండోమెట్రియం అనేది ప్రాపర్ గా ఫామ్ అవ్వదు, ఇంకా కరెక్ట్ గా ఎగ్ రిలీజ్ అవ్వకుండా ఉంటాయి అనమాట. దీనివల్ల వీళ్ళు ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఫర్టిలిటీ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది.
ఇదంతా హైపోథైరాయిడిజం గురించి. ఇప్పుడు మనం హైపర్ థైరాయిడిజంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో చూస్తాం. హైపర్ థైరాయిడిజం అంటే మన థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడం. అంటే మన బ్రెయిన్ నుంచి నార్మల్ సిగ్నల్స్ వచ్చినా కూడా వీళ్ళలో హార్మోన్స్ అనేటివి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో జరగచ్చు, లేదంటే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. మెయిన్ గా ఎలా ఉంటుంది వీళ్ళ సింటమ్స్ అంటే T3 T4 ఎక్కువ అవడం వల్ల వీళ్ళలో బాడీ అనేది ఈజీగా మెటబాలిజం స్పీడప్ అవుతుంది. దీని వల్లనే వాళ్ళకి తిన్న ఫుడ్ మొత్తం ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దీనివల్ల వాళ్ళకి ఎంత తిన్నా కూడా వాళ్ళు సన్నగానే అనిపిస్తూ ఉంటారు అనమాట. కాబట్టి వీళ్ళు లీన్ పర్సన్స్ ఎక్కువ ఉంటారు హైపర్ థైరాయిడిజం కండిషన్స్ లో. దాంతో పాటు వాళ్ళు సెన్సిటివ్ గా హీట్ కుంటారు, అంటే ఎక్కువ వేడిని తట్టుకోలేకపోవడం, దీనివల్ల వాళ్ళకి గుండె దడ్డగా అనిపించడం, ఎక్కువసేపు వర్క్ చేయలేకపోవడం అని కనిపిస్తూ ఉంటుంది. ఈ హైపర్ థైరాయిడిజం కండిషన్స్ లో నిద్రపోవడానికి కూడా డిఫికల్ట్ గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఈ హార్మోన్స్ అనేటివి ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ అయ్యేలా చేస్తుంది. దీనివల్ల వాళ్ళకి నిద్ర పట్టకపోవడం, లేదంటే నిద్రలో లాంగ్ గ్యాప్స్ తీసుకోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, మధ్య మధ్య డిస్టర్బెన్స్ అనేటివి కామన్ గా చూస్తుంటారు హైపర్ థైరాయిడిజం కండిషన్స్ లో. దీంతో పాటు వాళ్ళకి చెమటలు ఎక్కువగా పడడం అనే దాంతో పాటు డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం అఫెక్ట్ అవుతుంది అనమాట. దానివల్ల వాళ్ళకి ఎక్కువగా తినాలి అనిపిస్తుంటుంది. ఫుడ్ క్రేవింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. వీళ్ళు ఇంత ఫుడ్ క్రేవింగ్స్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు సన్నగానే కనిపిస్తుంటారు హైపర్ థైరాయిడిజం లో. ఇవే కాకుండా ఇది మన పీరియడ్ పైన ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే, ఈ హైపర్ థైరాయిడిజం ఉన్న పేషెంట్స్ లో మెయిన్ గా వాళ్ళకు స్కాంటీ పీరియడ్స్ ఉంటాయి. పీరియడ్ ఇర్రెగ్యులారిటీ కామన్ గా ఉంటుంది. దాంతో పాటు స్కాంటీ పీరియడ్స్ ఉంటాయి. స్కాంటీ పీరియడ్స్ అనేది డేస్ లో అయినా అయ్యుండొచ్చు, లేదా అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ లో అయినా అయ్యుండొచ్చు. డేస్ అంటే కొంతమందికి 1 or 2 days మాత్రమే బ్లీడింగ్ అవుతుంది, లేదంటే కొంతమందికి 2 days 3 days బ్లీడింగ్ అయినా కూడా తక్కువ అమౌంట్ లో మాత్రమే బ్లీడింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ లోపల ఎండోమెట్రియం సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఈ హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి తక్కువ బ్లీడింగ్ అనే కనిపిస్తూ ఉంటుంది. ఈ హైపర్ థైరాయిడిజం కండిషన్స్ లో కూడా మన ఎగ్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల కూడా వాళ్ళకి ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ డిఫికల్ట్ గా మారుతుంది. ఈ 2 రకాల హైపర్ కానీ హైపోథైరాయిడిజం కానీ మెయిన్ గా అడ్వైస్ చేసి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ లో, అంటే అలోపతిక్ ట్రీట్మెంట్ లో మెయిన్ గా థైరాయిడ్ డ్రగ్స్ అడ్వైస్ చేస్తారు. దాంతో పాటు కొన్ని యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అడ్వైస్ చేస్తారు. ఇంకా దీంతో పాటు రెగ్యులర్ గా థైరాయిడ్ మెడికేషన్ తీసుకుంటూ ఉండాలి. ఇలా లాంగ్ టర్మ్ గా అలోపతిక్ మెడిసిన్ థైరాయిడ్ హార్మోన్స్ తీసుకోవడం వల్ల మనం ఆల్రెడీ డిస్టర్బ్ అయిన థైరాయిడ్ ఫంక్షన్ అది ఇంకా డిస్టర్బెన్స్ గా క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇలా ప్రాపర్ గా థైరాయిడ్ కోసం ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ హోమియోపతి ఎలా యాక్ట్ చేస్తుందంటే, ఏదైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుందో, ఈ T3 T4 డిస్ఫంక్షన్ అవ్వనివ్వండి, లేదంటే TSH డిస్ఫంక్షన్ అవ్వనివ్వండి, ఈ హార్మోన్ రెగ్యులేషన్ ని మన బాడీని ఓన్ గా రెగ్యులేట్ చేసుకునేలా చేస్తుంది హోమియోపతి. అదే విధంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఆర్టిఫిషియల్ ట్రీట్మెంట్స్ లేకుండా, ఇంకా మనం దీనికి ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా థైరాయిడ్ పేషెంట్స్ వచ్చారనుకోండి, వాళ్ళు రెగ్యులర్ గా హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల, దీంతో పాటు సరైన డైట్ ప్లాన్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి కొంతకాలంలోనే థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు దీర్ఘకాలంగా మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట హోమియోపతిలో. కాబట్టి మీలో ఎవరైనా థైరాయిడ్ డిస్ఫంక్షన్ కోసం బాధపడుతున్నట్టయితే కన్సల్ట్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.